జై జయ శంకర హరహర శంకర. రామనామం విభూది. ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకొని తను ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. మీ ఊళ్ళో టుక్కిరిపాటి అని ముసలావిడ ఉంది, నీకు తెలుసా అని అడిగారు మహాస్వామి వారు. ఆమె మాకు సంబంధీకురాలు అని చెప్పాడు. రామ వినాయకుడు ఇంకా ఉన్నాడా అని ప్రశ్నించారు. మా ఊరిలో ఉన్న దేవాలయంలోని వినాయకుడు రామ వినాయకుడు అని ప్రసిద్ధి అని బదులిచ్చాడు. ఆ ముసలావిడ వినాయకుని గురించి పరమాచార్య స్వామి వారు చాలా విషయాలు అడిగారు. కానీ ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు. స్వామివారి ప్రశ్నలకు అతను కకావికలమైపోయాడు. తరువాత మహాస్వామి వారే ఆ కథనంతా ఇలా చెప్పారు. ఆ ఊళ్ళో శివాలయం కానీ విష్ణాలయం కానీ లేవు. ఉన్నది ఒకటే ఆలయం, అది వినాయకుని ఆలయం. రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమేరలో ఉన్న వాగులో స్నానాధికాలు చేసుకొని సంధ్యావందనం చేసేవారు. తిరిగి వస్తూ దారిలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని రామనామాన్ని జపం చేసేవారు. ఊళ్ళోని వారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు. వారి నామజపం ఎంతటిది అంటే 1 మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినపడేది అని నాతో చెప్పారు. వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. టుక్కిరిపాటి ఎవరంటే 7 ఏళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కానీ విధవశాత్తు 9 ఏళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలు అయ్యింది. ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు. దాంతో అమ్మాయిని టుక్కిరి అంటే నష్టజాతకురాలు అని తన దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ పిలిచేవారు. ఆ అమ్మాయి పెద్దదైన తరువాత తన స్థితిని అర్థం చేసుకుంది. ఇప్పటిలాగే అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు. ఊరి వాళ్ళని కాదని ఏమే చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి పూర్వ సువాసినులకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి బయటకు వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది. మరి ఆమె లోపల ఏం చేసేది? ఏమీ లేదు, కేవలం రామనామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకుని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు. తిరువయ్యూరు త్యాగరాజు 21 సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజు 1,08,000 సార్లు రామనామాన్ని జపించేవారు. కాలగమనంలో టుక్కిరిగా ముద్రపడిన ఆ అమ్మాయి టుక్కిరిపాటి అంటే అవ్వ అయ్యింది. ఆమె జపం లెక్క పెట్టలేనంత అయ్యింది. ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభుకి మాత్రమే తెలుసు. ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు, బాధతో ఏడుస్తున్నాడు. ఊర్లోని వైద్యుడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరితోనూ ఇవి లేవు. ఇక గత్యంతరం లేక టుక్కిరిపాటి వద్ద ఉన్నాయేమో వెళ్ళి అడగమన్నారు. ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలి అని అడిగాడు. వట్టి వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి, ఎందుకు, ఏమైంది నీకు అని అడిగింది. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అని జవాబిచ్చాడు ఆ పిల్లవాడు. ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి పాటి కొంచెం విభూది తీసుకువచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లవాడి నుదుటిన పెట్టింది. వాడి ఇంటికి పరిగెత్తాడు. నాకు కషాయం వద్దు అని చెప్పాడు. ఎందుకు అని అడిగారు తల్లిదండ్రులు. కడుపు నొప్పి పోయింది. ఆ బాలుడు తల్లి విషయం అర్థం కాక తికమక పడి బాలుని నుదుటిపై ఉన్న విభూదిని చూసింది. పాటి పెట్టింది. వెంటనే నా కడుపు నొప్పి పోయింది అని చెప్పాడు ఆ పిల్లవాడు. మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. టుక్కిరిపాటికి అంతటి సిద్ధి కలిగిందా? అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట. రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికే విధి ఆమె తలరాతను అలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక పని లేదు. ఆయన స్థానాన్ని రామనామ పాటి తీసుకుంది. ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూది అంతే. మహాస్వామి వారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు. మహా పెరియవల్ దర్శన అనుభవంగల్ నుంచి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.